హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ దోసకాయ సోయా చంక్స్ కర్రీ. స్టవ్ పైన కడాయి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడెక్కాక సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర కాడలు, చిటికెడు సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక నిమిషం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వేగాక దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకుని టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉంచి ఉడికించి పెట్టుకున్న సోయా చంక్స్ వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా గల్లుప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి. ఉప్పుని మీరు నీళ్లు పోసి ఉడికించే టైంలో వేసుకోండి, లేదంటే ముక్కకు పట్టేసి ఉప్పగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మూత పెట్టి 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి నూనె పైకి తేలే వరకు ఉంచాలి. ఈ విధంగా నూనె పైకి తేలిన తరువాత చివరిగా కొత్తిమీర, కరివేపాకు వేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, యమ్మీ దోసకాయ సోయా చంక్స్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.